అందరికి కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే తండ్రి ఈ లైవ్ని వీక్షిస్తున్నారో, వీక్షిస్తున్న ప్రతి వారిని ప్రభా మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి. మీ శాంతి సమాధానముతో నింపండి. ఈ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీని మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ అభివృద్ధి పరుస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ ప్రార్థనలో ప్రభా ఏకీభవిస్తున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సమస్యలు, వారి కష్టములు, వారి ఇబ్బందులన్నీ తొలగి మీ నామములో తండ్రి శాంతి సమాధానం కలుగునట్లుగా ఆజ్ఞాపించండి. మీ శాంతితో నింపండి, మీ సమాధానంతో నింపండి. వారి కన్నీరంతా తుడవండి. ఇంతవరకు నాయన నా జీవితంలో, వారి జీవితంలో, మా కుటుంబాలలో, ఈ పరిచర్యని ప్రేమిస్తున్న వారి జీవితంలో మీరు చేస్తున్న ప్రతి అద్భుతానికై, ప్రతి మేలుకై, ప్రతి ఉపకారముకై, ప్రతి మంచి కార్యానికై దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాను. వారిని వ్యక్తిగతంగా తాకండి, కుటుంబంగా దీవించండి, పేరు పేరున ఆశీర్వదించండి. మీ శాంతి సమాధానం ఆరోగ్యములతో నింపండి. ఏ సంవత్సరం నాయన ఈ చివరి తండ్రి దినములో ఉంటుండగా ప్రభా ఇంతవరకు నాయన మా జీవితాల్లో చేసిన ప్రతి కార్యం, ప్రతి అద్భుతం, ప్రతి మేలుని బట్టి వందనాలు. రోగులైన వారిని స్వస్థపరచండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచండి. ఈ సంవత్సరం ఏదైతే వారు ఎక్స్పెక్ట్ చేసి పొందలేకపోయారో నాయన, మరో ఒక సంవత్సరం అడుగు పెడుతుండగా నాయన వారి జీవితంలో ఈ సంవత్సరం యొక్క వాగ్దానం, క్రొత్త వాగ్దానాలు పొంది వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునే గొప్ప కృప దయచేయండి. మీ కృప వెంబడి కృప అనుగ్రహించండి. గ్రేస్ టు గ్రేస్, ఫెయిత్ టు ఫెయిత్ నాయన, గ్లోరీ టు గ్లోరీలోకి, మహిమ నుండి మహిమలోకి వెలుటకు సాయం చేయండి. ప్రభా ఈ పరిచర్యను ప్రేమిస్తున్న ప్రతి వారి యొక్క చేతులను దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. రోగులైన వారిని స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులను ప్రభా, ఇబ్బందులో ఉన్నవారిని కలవరముతో, భయముతోనైనా, అలాగే తండ్రి అనేక సమస్యలు తండ్రి తట్టుకోలేకుండా వేదన చెందుతూ దుఃఖపడుతున్న వారి జీవితంలో ప్రతి దుఃఖాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను స్వస్థపరచండి. థ్యాంక్ యూ, మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. క్రీస్తు యేసు నామములో మీ పేరట వస్తున్నాం, మీ వద్దకు విశ్వాసముతో సమీపిస్తున్నాము నాయన. థ్యాంక్ యూ జీసస్, మీరు అలా చేస్తున్నందుకు వందనాలు. ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి థ్యాంక్ యూ నాయన. లైవ్లోకి వస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి థ్యాంక్ యూ నాయన. వారి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ క్రీస్తు యేసు నామములో తొలగిపోనుగాక, యేసు నామములో తొలగిపోనుగాక, యేసు నామములో హీలవునుగాక. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని నాయన, అప్పుల చేత ప్రభ సమాధానం లేకుండా రోగగ్రస్తులైన ఆయన, దుఃఖముతో నెమ్మది లేకుండా ప్రభా, ఎవరైతే విచారముతో చింతతో నాయన లైవ్ చూస్తూ తండ్రి మాతో కలిసి ఏకీభవిస్తున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నా. మీ నామములో తండ్రి వారందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. బలమైన మీ నామములో బలమైన కార్యములు జరిగించి మహిమను ఘనతను మీరు పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి, చాలా వందనాలండి. మరొకసారి మీ అందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించనుగాక. ప్రత్యేకంగా మరి చూస్తూ ఈ సంవత్సరం 25వ సంవత్సరం ఎంతో వేగవంతంగా జరిగిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. నిజమే కదా, అంతా అలా చూస్తూ అంటే మరి సంవత్సరాలు, రోజులు, నెలలు గతించిపోతున్నాయి. మరి అలాగా ముందుకు నీడబలే వెళ్ళిపోతున్నాయి. ఒట్టు ఎగిరిపోయినట్టుగా కాలం ఎగిరిపోతుంది పిల్లరా. మరి ప్రభు అయితే ఆరోగ్యవంతంగా, సజీవంగా మన ఎదుట ఎంతో మందిని మరి మరణించిన వారిని చూసాము, మరి బాధలు ఉన్న వారిని చూసాము, ఇబ్బంది గల వారిని చూసాము. కొంతమంది అయితే అనేక సమస్యలతో వారి జీవితం ముగిసిపోయిన వారిని చూసాము. కానీ ప్రభు అయితే మన జీవితంలో ఎంతో నెమ్మదినిచ్చి
ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంతవరకు కాచి కాపాడినందుకు మరొక్కసారి నిండు కృతజ్ఞతలతో మరి దేవుని స్తుతించాలా, ఆయన నామాన్ని మహిమపరచాలా. అలాగే మీ కుటుంబాలు దేవుని సమాధానం కలుగును గాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబాన్ని, మీ కలిగిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఇంకా అనేకమైన మంచి కార్యములు మీ జీవితంలో మీరు పొందాలని మనస్ఫూర్తిగా, వ్యక్తిగతంగా, మరి నేను సావాసంగా, అలాగే మేము ప్రార్థిస్తున్నప్పుడు, మరి తరచు మేము ప్రార్థిస్తున్నప్పుడు మీ కుటుంబాల కొరకు మరొకసారి మరి ఎత్తిపట్టి మేము ప్రార్థిస్తున్నాం. నీ జీవితాల్లో దేవుడు బలమైన కార్యములు చేయనుగాక. ప్రతి చీకటి, ప్రతి దయ్యపు శక్తులు, ప్రతి మరి అంధకార శక్తులు మరి మీ జీవితాల నుంచి తొలగించునుగాక. అలాగే మరి మా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న మీకు నా నిండు కృతజ్ఞతలు. అలాగే మరి మా యొక్క పరిచర్య హైదరాబాద్ ప్రాంతంలో మల్కాజ్గిరి, మల్లికార్జున నగర్, బెత్లహేమ్ స్కూల్లో మరి ఎవ్రీ సండే 9 o'clock to 11 o'clock వరకు మరి జరుగుతున్న ఆరాధనలోకి మళ్ళీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ నువ్వు ఎక్కడికి మందిరానికి మరి వెళ్ళకుండా ఒకవేళ ఇంటి దగ్గరే ఉన్నట్లయితే మరి మా మందిరానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు మీ జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీ సమస్యలన్నీ దూరము చేయునుగాక. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే గత దినాలన్నీ కూడా ఎంతో వేగవంతంగా జరిగిపోతున్నాయి. ప్రభు మనల్ని కాచి కాపాడి తన రెక్కల నీడలో భద్రపరిచి ఇంతవరకు దేవుడు చేసిన ప్రతి మేలుని బట్టి నా మనస్ఫూర్తిగా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 29 మరి ఈరోజు డిసెంబర్ 29, ఇంకా చూస్తే 1-2 రోజులు అయితే మన న్యూ ఇయర్లోకి, అంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. ఒక్కసారి మన జీవితాన్ని మరి మరొకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మేళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే మరి మనల్ని, మన కుటుంబాన్ని దేవుడెంతో మరి తన కనురెప్పలతో అనగా మరి తన దృష్టితో మరి ఆయన గాయప హస్తాల్లో దాచిపెట్టి మన జీవితాన్ని భద్రపరిచి ఇంతవరకు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేనైతే నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన ఎదుట చూసాం కదండి, కొంతమంది అయితే మరి ఉండగా అలా సజీవంగానే మరి ఒకరోజు కనబడి మరొక రోజు కనబడిన వారిని మనం చూస్తున్నాం. మరి ఆ విధంగా వారి జీవితాలు, మరి ఎంతోమంది జీవితాలు ముగిసిపోయాయి. ఈరోజైతే మనల్ని సజీవంగా, ఆరోగ్యంగా, మరి నెమ్మదిని ఇచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాచి కాపాడినందుకు ఓ దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలా, ఆయన నామాన్ని ఘనపరచాలా. ప్రభు మీ జీవితాల్లో ఇంకా బలమైన కార్యాలు చేయనుగాక. మరి ఈ సంవత్సరం చేసిన మేళ్ళన్నింటిని బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుతాలని బట్టి, మీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి ఒక్కసారి తలపోసి మరి మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు తెలియచేయాలా. అలాగే నూతన సంవత్సరంలో కూడా దేవుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు నూతన వాగ్దానములు దేవుడు దయచేసి ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చి మిమ్మును, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీ కుటుంబాల్లో నెమ్మది కలగచ్చేనుగాక. మరొకసారి మరి కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 1-2-3 వచనాలు చూద్దామండి. కొంత దేవునికి వాక్య భాగంలోకి వెళ్దాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఇక్కడ చూస్తున్నాము, సమాధిలోండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీ కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత్త తగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. నిజమే, దేవుడి ఈ దినములన్నీ, అంటే జరిగిపోయిన కాలం లేదా జరిగిపోయిన దినములు, లేదా చూస్తూ ఈ సంవత్సరం ఎండింగ్లోకి వచ్చాం. మరి ఇంతవరకు ఆయన కరుణ కటాక్షాన్ని బట్టి, ఆయన కృప వాత్సల్యతను బట్టి దేవుడైతే మనని మరి కాచి కాపాడి, మరి దుష్టు నుంచి, కీడు నుంచి, వ్యాధి నుంచి, అనేక రకాల భయాల నుంచి దేవుడు కాచి కాపాడి ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. ఇక్కడ కూడా కీర్తనకారుడు ఒక చాలా చక్కటి మాటను ఉపయోగిస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలంట. మరి మన అంతరంగం అంతా, మన మనసంతా హృదయపూర్వకంగా
మన అంతరంగములోకి వెళ్ళి అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం. అవును, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని సన్నుతించాల, స్తుతించాల. మరి నీకు చేసిన మేలులు ఎన్నో కీడుల నుంచి, ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో భయాల నుంచి, మరి నువ్వు మొర్రపెట్టినప్పుడు, నువ్వు కన్నీరు విడిచినప్పుడు, నీ కష్టాల నుంచి, నీ దుఃఖాల నుంచి నిన్ను విడిపించి సజీవంగా ఆరోగ్యంగా ఉంచినందుకు నిజమే ఇక్కడున్న కీర్తనకారుడు వలె నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. నిజమే ప్రియులారా, మరి మనిషి ఉపకారం చేస్తే చాలాసార్లు అంటాం, బ్రదర్ గారండి నా జీవితంలో మీరు చేసిన ఈ ఉపకారాన్ని బట్టి నా నిండు మనసుతో, నా నిండు హృదయముతో నీకు వందనాలండి అని మనం తెలియజేస్తాం, చెబుతాం. అలాగా మరి మనిషి ఇలా చెప్పుకుంటే, మరి దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. మన సజీవంగా ఉంచటమే, ఆరోగ్యంగా ఉండటమే, నీ కుటుంబాన్ని చల్లగా కాచి కాపాడటమే, దుష్టుడి నుంచి, కీడు నుంచి, వ్యాధి నుంచి, అనేక భయాల నుంచి నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు కన్నీరు విడిచినప్పుడు, నువ్వు ఏడ్చి మొర్రపెట్టినప్పుడు, నీ ఆపదలో నువ్వు భయపడినప్పుడు, నువ్వు వేదన పడ్డప్పుడు నీ సంకటాలన్నీ కుదిర్చాడు, నీ భయాలన్నీ తొలగించాడు, నీ ప్రార్థనలన్నీ ఆలకించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. యేసు ప్రభు అందరికీ ఉపకారి కనుక వర్షం అందరి మీద వస్తుంది, మంచివారేమి చెడ్డవారేమి, వెలుగు అనగా సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడు, అందరికీ ఉపకారి. ఆయన ఇక్కడ చూస్తే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమంటున్నాడు. అయితే ప్రభు చేయటం కాదు, ప్రభు చేసిన దాన్ని నీవు నేను మరవద్దు అని ఇక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు. నిజమే, ఒక్కసారి గతాన్ని గనక ఆలోచిస్తే ఎన్ని బలహీనతలు, ఎన్ని పొరపాట్లు మరి తెలిసి తెలియక మన జీవితంలో అనేకము చేసుంటాం. వాటికై మనం పశ్చాత్తాపడాలా, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలా, నీ దోషములను దేవుని దగ్గర ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. అప్పుడు దేవుని యొక్క కనికరాన్ని చూస్తాం. అంటున్నాడు, ఆయన నీ దోషములన్నీ క్షమించేవాడు. మనం ఒప్పుకున్నప్పుడు, మనం తగ్గించుకున్నప్పుడు, మన మిస్టేక్ని మనం కనుగొని, ప్రభా నీ రక్తములు శుద్ధి చేయి, మీ రక్తములు కడగండి, మీ ఆత్మతో పరిశుద్ధపరచమని చెప్పినప్పుడు మన దోషాలన్నీ క్షమించేవాడు, మన సంకటములన్నీ కుదుర్చువాడు. ఈ సంవత్సరం మరి నీకు ఎన్ని ఆపదలు కలిగినాయో, ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండవచ్చు, ఎన్నో వేదన గుండా నువ్వు వెళుతూ ఉండవచ్చు, ఎన్నో సమస్యలు దాటావు, ఎన్నో కష్టాలు దాటావు, ఎన్నో ఇబ్బందుల గుండా మనం బయటకు వచ్చాం. కలవరాలకెళ్ళి, భయాలకెళ్ళి, అనేక అవమానాలకెళ్ళి, అనేక నిందలు, సమస్యలు, ఇంకొక విధంగా చెప్పాలంటే అనేక సమస్యలకెళ్ళి మళ్ళీ బయటికి ప్రభు క్షేమంగా తీసుకొచ్చాడు. ఈ దినం అనగా ఈ 25 దాటి 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టి తన కృపను మన మీద నిండుగా ఉంచాడండి. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ దోషములన్నీ మరి కుదుర్చునుగాక, క్షమించునుగాక. నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షాలు నీకు కిరీటముగా ధరింపచేసి ఉన్నాడు. నిజమే, ఆయన కనికరము లేకుండా, ఆయన కృప లేకుండా మనం సజీవంగా ఉండలేం, ఆరోగ్యవంతంగా ఉండలేం. నీ భార్యని బట్టి, నీ పిల్లల్ని బట్టి, నీ భర్తని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ చేతి పనులను బట్టి, నీ చదువులను బట్టి, నీ ఇంటి వారందరిని బట్టి మన నీతి మన భక్తి కాదు, కానీ ఆయన కరుణ కటాక్షాలు కిరీటముగా ఉంచిన కారణాన్ని బట్టి, ఆయన దయా దాక్షాలని బట్టి, ఆయన కృప బాహుల్యతను బట్టి, ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి మన జీవితంలో అనేక సమస్యల నుంచి విడిపిస్తూ నడిపిస్తూ అనేకమైన ఉపకారాలు చేశాడు. ఇక్కడ అంటున్నాడు దేవునికి వాక్యములు కనుక చూస్తే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దంట. నిజమే, ఒకవేళ నీ జీవితంలో మర్చిపోయావేమో ప్రభు చేసిన మేలు, అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, నీ వ్యక్తిగతంగా, నీ పిల్లల జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో, నీ బంధువులలో, నీ స్నేహితులలో. ఇక్కడ అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. అనేకమైన
ఉపకారములు, అనేకమైన మేలులు, అనేకమైన మంచి కార్యాలు, నీ రక్షణ కలిగి ఉండటమే గొప్ప ఉపకారం. దేవుడు తన ఆత్మతో నిన్ను నింపి నడిపించడమే గొప్ప ఉపకారం. ఇంకొక విధంగా చెప్పాలంటే, నువ్వు బ్రతికున్నావే ఆ ప్రభువు కొరకు, ఇంకా సజీవంగా ఆరోగ్యంగా ఉన్నామంటే అది ప్రభువు ఇచ్చిన ఉపకారం. మన కళ్ళ ఎదుట చూడండి, అనేక మంది ఈ సంవత్సరం చూశారు, చాలా యవ్వనస్తులు మరి యవ్వన కాలమందు తన భార్యని, తన భర్తను, తన పిల్లల్ని కోల్పోయి ఎంతో దుఃఖములు మునిగిపోయిన కుటుంబాన్ని మన కళ్ళ ఎదుట ఫేస్బుక్ ద్వారా మనం చూస్తున్నాం, అనేక మీడియాలో చూస్తున్నాం, అనేకమైన మరి వాట్సాప్లో చూస్తున్నాం. నిజంగా ఇలా చూసుకుంటూ పోతే మన జీవితంలో ప్రభు చేసిన దానికి ఏమి ఇవ్వగలం? మరి గతమంతా నిన్ను కాచాడు, అందుకే నేను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దుష్టుడైన అపవాది నుంచి, లేదా సాతాను నుంచి, లోకము నుంచి అనేక సమస్యలు నీ జీవితంలో తలెత్తినప్పుడు వాటిలో నిన్ను ఎంతగానో ఆదరించాడు. నీ దుఃఖములలో నిన్ను ఓదార్చాడు, నీ శ్రమల్లో, నీ ఇబ్బందులో కాచి కాపాడాడు. ఇక్కడ చూస్తే, నా ప్రాణమా, నా అంతరంగమునందున సమస్తమా యెహోవాను సంతించు, ప్రేస్ చేయి, స్తుతించు. చూడండి, వాచ్ నైట్ ప్రేయర్లో మనం గత జీవితం అంతా జరిగిన దాన్ని బట్టి ఒక్కసారి స్తుతిస్తాం, చాలా మంచిది. అలా చేయడానికి ప్రయత్నించాలా, ఒక్కసారి గుర్తు చేసుకోవాలా, ఏంటి మేలు, ఏమి ఉపకారం, ఏమి జరిగింది, ఏ కార్యం, ఏ అద్భుతం, ఏ కన్నీటి గుండా వెళ్ళినప్పుడు, ఏ బాధ గుండా వెళ్ళినప్పుడు, ఏ ఆపదలో ఉన్నప్పుడు ప్రభుకు మొర్ర పెట్టినప్పుడు మనం వేడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఏం కలుగుతుంటే స్తుతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమంటున్నాడు. ఈరోజు దేవుడు చేసిన కార్యాలు ఒకవేళ మరిచిపోయావా, మరిచి జీవిస్తున్నావా, మరిచి ముందుకు వెళ్తున్నావా? అలా కావద్దంట. మరి మరొక ఆ ప్రభువును స్తుతించాలా, కొనియాడాలా, కీర్తించాలా. ఆ ప్రభు యొక్క మహిమను, మహాత్యాన్ని మనం గణపరచువారిగా, స్తుతించువారిగా, ఇంకా దేవునికై ఇంకా ఎక్కువగా జీవించడానికి ప్రభువుకై మనము సమర్పించుకునే వారిగా ఉండాలా. 106:21 చూస్తే, ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను దేవుడు మరి బైబిల్లో కనుక చూస్తే చేసినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు అనేకమైన కార్యాలు, అక్కడక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యములో వారు ఇలా చేసిన కార్యాల్లో అనేక కార్యాలు ఉన్నాయి. ఆ కార్యాలలో వారు మరిచిపోయినట్టుగా బైబిల్లో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. నిజమే, మరి మన జీవితంలో అప్పుడప్పుడు చూడండి, పిల్లలు ఏదైనా ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, ప్రతిసార్లు మనం ఏమంటామంటే నీ ప్యాడ్ జాగ్రత్త, నీ పెన్ జాగ్రత్త, నీ హాల్ టికెట్ జాగ్రత్త, మరి వెళ్తున్నప్పుడు జాగ్రత్త, ఎక్కడ పోగొట్టుకోకు, చాలా జాగ్రత్త అని వాళ్ళకి పదే మనం చెప్తా ఉంటాం. అంటే దానికి కారణం ఏంటంటే అప్పుడు పిల్లలు విసుక్కొని, ఎందుకు మమ్మీ, ఎందుకు డాడీ ఎన్నిసార్లు చెప్తున్నావు, అనేక మార్లు ఎందుకు చెప్తున్నావు, నువ్వు మర్చిపోతావేమో, వెళ్తూ మర్చిపోతావేమో. వీళ్ళు ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ అని, పెన్ అయితే పెన్ అని, పెన్సిల్ అయితే పెన్సిల్ అని, ఈ విధంగా ప్రతిసారి వాళ్ళకి చెబుతూ ఉంటాం, జ్ఞాపకము చేస్తూ ఉంటాం. ఈ విధంగా ఇక్కడ దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన యెహోవాను, దేవుడు చేసిన ఉపకారమే కాదు, మరి వారికి ఎంత ఉపకారం చేస్తారంటే, బానిసలైపోయి దాస్య గృహములో 400 ఏండ్లు, 30 ఏండ్లు వాళ్ళు బాధపడుతూ నలిగిపోతూ మరి ఎంతో వేదనలో మొర్ర పెట్టినప్పుడు మోషే అనే గొప్ప ప్రవక్తను పంపి గొప్ప సూచక్రియలు, మహత్కార్యాలు చేసి దాంట్లో నుంచి, ఆ దాస్య గృహములో నుంచి వారిని బయటికి రప్పించినట్లుగా చూస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఒకవేళ నువ్వు చూడనివి, మరి దేవుని యొక్క దూతలు నిన్ను అద్భుతంగా కాపాడాయి. ఆయన చేతుల్లో నిన్ను ఎత్తుకున్నాడు, ఆయన రక్తములో, ఆయన బ్లడ్లో నేను వాష్ చేసి ప్రతి నిత్యం దుష్టుడు ముట్టకుండా, చీకటి నీ జీవితాన్ని తాకకుండా, మరణం నీ జీవితంలో దాటిపోయేలాగా, శత్రు ముట్టకుండా దేవుడు ఆయన చేతుల నీడలో భద్రపరిచాడు. ఇక్కడ చూస్తే దాసుల గృహమైన ఐగుప్తులోండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవేం చేయాలా? దేవునికి వాక్యం అంటుంది, జాగ్రత్త పడము. ఒకవేళ మన జీవితంలో మరిచిపోయి బిజీ అయిపోతున్నామేమో ఈ లోకములో, లేకపోతే పరిస్థితులలో, కొన్ని పని పాటలలో,
లేకపోతే ప్రభు చేసింది ఒకసారి మనసారా హృదయపూర్వకంగా మరి మోకరించి స్తుతించి ఆరాధించడానికి సమయం లేకుండా బిజీ అయిపోతున్నామేమో. ఇక్కడ అంటున్నాడు, దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన, చీకట్లో ఉండగా, పాపములో ఉండగా, లోకములో పడి ఉండగా, అపవిత్రతలో, అసహ్యతలో, మరి చెడులో మన జీవితం ఉండగా దేవునికి వాక్యం అంటుంది, నిన్ను రప్పించాను కదా, ఇశ్రాయేలు ప్రజల్ని రప్పించట. యెహోవాను మరవకుండా నువ్వేం చేయాలి తెలుసా? జాగ్రత్త పడుమని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఒకవేళ మన జీవితంలో ఒకవేళ అలాగుందేమో ఒక్కసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించాలా. ఎన్నో ఉపకారాలు అండి, నువ్వు లెక్కించలేనివి, నువ్వు కనుగొనలేనివి, నువ్వు ఊహించలేనివి, నువ్వు అర్థం చేసుకోలేనివి. ఆ ప్రభు యొక్క మహాత్యాన్ని, ఆ ప్రేమను, ఆ కరుణాన్ని, మరి ఆ కరుణా కటాక్షములు నీ మీద కిరీటముగా ధరింపజేసి నీ జీవితాన్ని ఎంతవరకు లాక్కొచ్చానండి. మరి అలాగ ఈ సంవత్సరం ఎండింగ్ దాకా తీసుకొచ్చాడు. నిజమే, కొన్నిసార్లు లోతు భార్యను, మరి వారి కుటుంబాన్ని, అక్కడ ఆ లోతు భార్య కుటుంబం మరి సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు వాడిని చేయి పట్టుకొని దూతలు లాక్కొచ్చాయంట. అలాగ అనేక సమస్యలు ఉన్నప్పుడు లాక్కొని పట్టుకొని ఆయన కరుణ కటాక్షాలు మనం ముందుకు నడిపిస్తున్నాయి. లోకంలో కలవకుండా, వెనుదీయకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, ప్రార్థన చల్లారకుండా మన జీవితంలో మేలు వెంబడి ఉపకారం చేస్తూ నడిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్నా మీ జీవితంలో అవును, ఒకవేళ ప్రభు చేసిన వాటిని, యెహోవా చేసిన ఆ ఉపకారమును మరవకుండా జాగ్రత్త పడు అని చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10-14 వరకు చూస్తే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించవలను. నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మంచి కార్యాలు చేశాడు. వీరికైతే మంచి దేశముని దేవుడిచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. బానిసలు ఎక్కడ, మంచి దేశం ఎక్కడ? బైబిల్లో చూస్తే, నీవు తిన్న తర్వాత, తృప్తి నొందిన తర్వాత నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన ఏం చేయాలా? ప్రైజ్ చేయి. నీ ఫ్యామిలీని బట్టి, చిల్డ్రన్స్ని బట్టి, జాబుని బట్టి, మరి ఆరోగ్యాన్ని బట్టి, ఇంతవరకు సజీవంగా కాపాడిన విధానాన్ని బట్టి. ఇక్కడ చూస్తే, తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన దాన్ని బట్టి ఏమైతే నీకు ఇచ్చాడో ఈ సంవత్సరాన్ని ఒక్కసారి ఎండింగ్ టైంలో ఒక్కసారి థ్యాంక్స్ గివింగ్ చేయి, ప్రైజ్ చేయి, దేవుని స్తుతించు, మనసారా స్తుతించు. అంటున్నాడు, నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతించవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు నువ్వు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీ కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నువ్వు మనసున మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిన యెహోవాను మరిచెదువేమో. ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ ఎన్ని జరిగినాక, వర్ధిల్లినాక, ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యములో, మనసున మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవాను మరచదవేమో. అప్పుడప్పుడు మరుస్తావేమో పిల్లలతో అంటాం కదా, పిల్లలతో అన్నట్టుగానే అవును, ఆ సృష్టికర్త అంటున్నాడు, ఆ తండ్రి అంటున్నాడు, మనల్ని కన్న తండ్రి అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ప్రాణం పెట్టిన ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకవేళ మరచదవేమో. ఇశ్రాయేలు ప్రజలకి ఏం చేస్తాడో ఇక్కడ చాలా చక్కగా తిన్నారంట, తృప్తి నొందారంట. నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి నువ్వు స్తుతించాలా. నేడు నిన్ను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు, విధులు, కట్టడలు నువ్వు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను. అంటే ఇవన్నీ వచ్చిన తర్వాత, తిన్న తర్వాత, తృప్తి నొందిన తర్వాత నువ్వేమైపోతావంటే, నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, విధులు, కట్టడలు అనుసరించకుండా నీ దేవుడిని యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి, నీకు బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నేను వర్ధిల్ల చేస్తున్నాడు. నీ కలిగిందంతా దేవుని యొక్క వాక్యం వర్ధిల్లినప్పుడు, వర్ధిల్లిన ముందుకు తీరుగా, వర్ధిల్లిన తర్వాత మన జీవితంలో ఆ ఉపకారాన్ని మర్చిపోతున్నాం. వర్ధిల్లుతున్న కొలది ఇంకా ప్రభువుకు సమీపం అవ్వాలా,
వరములు పెరుగుతున్న కొలది ఇంకా తగ్గించుకోవాలా, దేవునికి సన్నిధిలో ఇంకా ఎక్కువ గడపాలా, అభిషేకములు ముందుకు సాగాల. అప్పుడు ఎంత మాత్రం కూడా దుష్టుడైన సాతాను నీ జీవితానికి కానీ నీ కుటుంబానికి కానీ ఎంత మాత్రం కూడా ముట్టలేడు. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు, మరి నీ కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి మరి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన నీ దేవుడే యెహోవాను మరిచెదవేమో. ఒకవేళ మరిచెదవేమో. అవునంటే ఇందాక మనం చదువుతున్నాం, నా ప్రాణమా, అవును ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దంట. వీళ్ళు మరిచావా? నీ బిడ్డల పట్ల, నీ ఇంటి వారి పట్ల, నీ భర్త పట్ల, నీ పిల్లల పట్ల, నీకు సంఘం పట్ల, నీ స్నేహితుని పట్ల, నీ బంధువుల పట్ల, మరి నా జీవితంలో మీ జీవితంలో ఒకవేళ దేవుడు చేసిన వాటిని ఏమైనా మరిచామేమో ఒక్కసారి మరి జ్ఞాపకం చేసుకోవాలా. తల్లి తన బిడ్డల్ని కరుణింపకుండా వారిని మరుచుద్రా, నేను నిన్ను మరువను అంటున్నాడు. మరి దుఃఖములో ఉంటూ, బాధలో ఉంటూ, వేదనలో ఉంటూ ఈ లైవ్లో ఏకీభవిస్తున్న నీ జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొకసారి అంటున్నా, ప్రభు నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుని తన వాగ్దానములన్నీ కూడా నెరవేరుస్తాడు. నీ జీవితములో నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ప్రేయర్ కూడా ఆన్సర్ ఇస్తాడు. నీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిస్తాడు. ఏ కష్టమైతే, ఏ ఇబ్బంది అవుతుందో ఆ ఇబ్బందిని దూరము చేసి మంచి దాంట్లోకి నేను ప్రవేశపెట్టను గాక. 2026 2025 దాడుతుందాం పిల్లరా. మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం గత జీవితాన్ని, గతములో జరిగిన మేలు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతిద్దాం.